2026 ఐపీఎల్ లో మొట్టమొదటి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లు తలబడనున్నాయి. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో ఒకటి. ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ లు తలపడినప్పుడు అభిమానులు విధ్వంసకరమైన బ్యాటింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. నాటకీయ ముగింపులు మరియు రికార్డులను బద్దలుగొట్టే ప్రదర్శనలు ఈ రెండు జట్ల మధ్య అభిమానులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. 2026 ఐపీఎల్ సీజన్ 19th ఓపెనింగ్ మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్లు తలబడబోతున్నారు. అయితే ఈ టోర్నమెంట్ లో ఒక బ్లాక్ బస్టర్ ప్రారంభ మ్యాచ్ గా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్సీబీ ఈ సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ సీజన్ లో అడుగు పెడుతోంది కాబట్టి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ల మధ్య పోటీ మరింత తీవ్రతను జోడిస్తుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ 2024లో రన్నర్ అప్స్ గా నిలిచి 2025లో అనుకున్న స్థాయిలో ఫినిషింగ్ చేయలేకుండా ఇప్పుడు ఇషాన్ కిషన్ నాయకత్వంలో మరో విధ్వంసాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. ఈ టోర్నమెంట్ ప్రారంభం కన్నా ముందే ఆర్సీబీకి బౌలింగ్ లో ఎదురు దెబ్బ. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ లేని లోటు రెండు టీములకైతే చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. 2026 ఐపీఎల్ లో మొట్టమొదటి ఓపెనింగ్ మ్యాచ్ లో విజయం దక్కించుకోవాలంటే రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి, చిన్నస్వామి స్టేడియంలో పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్, రెండు టీముల మధ్య స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఈ రెండు టీముల్లో ఏ టీం ఎక్కువ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ హెడ్ టు హెడ్ స్టాట్స్, ఈ మ్యాచ్ లో మనం చూడబోయే టాప్ 4 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 2026 ఐపీఎల్ లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు ఆడుతారా లేదా అన్న దగ్గర నుంచి ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ చిన్నస్వామిలో ఆడడానికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. దాదాపు సంవత్సరం రోజుల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి ముందుగా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కి చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే చిన్నస్వామి స్టేడియం అయితే సాధారణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గా ఉంటుంది. చదునైన పిచ్, వేగవంతమైన అవుట్ ఫీల్డ్ మరియు చిన్న బౌండరీల కారణంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 వేదికల్లో ఒకటిగా నిలిచింది. ఈ వేదికపై మనం అనేక అధిక స్కోరింగ్ మ్యాచ్లను చూసాం. ఇక్కడ బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవడంతో బ్యాటర్లు సులభంగా ఆడుతారు. గత సంవత్సరం మొదటి ఇన్నింగ్స్ స్కోర్ సగటు చూసుకుంటే 171 పరుగులు ఉండగా మొదటి బ్యాటింగ్ చేసే టీం ఖచ్చితంగా 200కు పైగా స్కోర్ చేయాల్సిందే. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు 100 మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసిన టీం 43 మ్యాచ్లు, రెండవ బ్యాటింగ్ చేసిన టీం 53 మ్యాచ్లు గెలిచారు. 4 మ్యాచ్ల్లో ఫలితం లేకుండా పోయింది. చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి రెండవ ఇన్నింగ్స్ సమయానికి డ్యూ ఫ్యాక్టర్ ఎంతో కాస్త ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ జరిగే సమయానికి వెదర్ విషయానికి వస్తే ఒక రకంగా ఆల్ క్లియర్ అనే చెప్పుకోవాలి. బెంగళూరులో సాయంత్రం వెచ్చగా ఉంటుంది. ఆట ప్రారంభమయ్యే సమయానికి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చదునైన పిచ్ బ్యాటర్లకు అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. బౌలర్లు కూడా మంచి లైన్ అండ్ లెంత్ హిట్స్ చేస్తే ఇరు డిపార్ట్మెంట్లకు పిచ్ సహకరిస్తుందనే చెప్పుకోవాలి. ముందుగా మనం డిఫెండింగ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ పోటీలోకి అడుగుపెడుతున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ట్రోఫీని గెలుచుకుని గత సీజన్ లో ఈ జట్టు తనపై ఉన్న భారాన్ని దించుకుంది. ఆర్సీబీ 2025 సీజన్ అంతటా గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారు మరియు ఆ విజయాల నుండి తన ఆటగాళ్లు స్ఫూర్తి పొందాలని రజత్ పటిదార్ కోరుకున్నాడు. మరి ఇప్పుడు మరోసారి ట్రోఫీని గెలవాలని రజత్ పటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. గత 2 సంవత్సరాలుగా ఎస్ఆర్హెచ్ అభిమానులను ఎంతో సంబరపరిచిన ఎస్ఆర్హెచ్ కి ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడం ఈ టోర్నమెంట్ మొదట దశలో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత సంవత్సరం ఎస్ఆర్హెచ్ కి టోర్నమెంట్ పెద్దగా కలిసి రాలేదు. వాళ్ళు కనీసం ప్లే ఆఫ్స్ లో కూడా అడుగు పెట్టలేకపోయారు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో పూర్తిగా ఇబ్బంది పడ్డారు. అంతేకాదు మ్యాచ్లు గెలవడానికి ఎక్కువగా బ్యాటింగ్ పై ఆధారపడ్డారు. మరి ఈ సంవత్సరం కూడా ఎస్ఆర్హెచ్ ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ నే ఇంకా బలపరుచుకుంది. బట్ బౌలింగ్ లో జాక్ ఎడ్వర్డ్స్ ఇంజురీతో ఐపీఎల్ కి రూల్డ్ అవుట్ అవ్వగా రీప్లేస్మెంట్ గా ఒక మైండ్ బ్లోయింగ్ బౌలర్ ని తీసుకోవడం జరిగింది. అతడి గురించి వీడియోలోకి ముందుకెళ్లే కొద్దీ డిస్కస్ చేసుకుందాం. మరి ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో కంబ్యాక్ చేసి మ్యాచ్లు గెలవడానికి ఆశిస్తుంది. ఈ రెండు టీముల మధ్య బెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూసుకుంటే ఆర్సీబీకి ఓపెనింగ్ లో మరోసారి ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతారు. నంబర్ 3 లో దేవదత్ పడికల్, నంబర్ 4 లో రజత్ పటిదార్, నంబర్ 5 లో జితేష్ శర్మ, నంబర్ 6 లో టిమ్ డేవిడ్, నంబర్ 7 లో కృణాల్ పాండ్యా, నంబర్ 8 లో రొమారియో షఫాట్, నంబర్ 9 లో నుమాన్ తుషారా, నంబర్ 10 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 11 లో మంగేష్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. ఈ ప్లేయింగ్ 11 లో అయితే మోస్ట్ లైక్లీ హెజల్వుడ్ ని, యష్ దయాల్ ని మిస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎనీవేస్ ఈ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకుంటే 2025లో విరాట్ కోహ్లీ 655 పరుగులు సాధించి అద్భుతమైన కన్సిస్టెంట్ రన్ గెటర్ గా నిలిచాడు. మరి ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి ఓపెనింగ్ లో 5 స్టార్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దేవదత్ పడికల్ సూపర్ ఫామ్ లో అదరగొడుతున్నాడు. రజత్ పటిదార్ మిడిల్ ఓవర్స్ లో ఇన్నింగ్స్ ను బిల్డ్ చేస్తే
జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్ట్లు ఫినిషింగ్ లో ప్రాపర్ ఫినిషింగ్ చేయగలరు. అండ్ ఫైనల్లీ లోయర్ ఆర్డర్ లో కృణాల్ పాండ్యా అండ్ ఆల్సో మంగేష్ యాదవ్ డీసెంట్ ఫినిషింగ్ చేయగలరు. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవాలి. ఈ ప్లేయింగ్ లెవెన్ లో నంబర్ 9 వరకు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ను కలిగి ఉండడం ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జాస్ హెజ్ల్వుడ్ ఇనిషియల్ మ్యాచెస్ కి అవైలబుల్ లో ఉండడు కాబట్టి ఈ సీజన్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ లో ఆర్సీబీ బౌలింగ్ భారం అంతా భువనేశ్వర్ కుమార్ పై ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ లో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ భువనేశ్వర్ కుమార్. అండ్ ఆల్సో గత 2 సీజన్ లో ఆర్సీబీ తరపున బాగా రాణించిన యశ్ దయాల్ కొన్ని చిక్కుల్లో ఉండడం వలన మోస్ట్ లైక్లీ యశ్ దయాల్ ఈ టోర్నమెంట్ ఆడడానికి అవకాశం ఉండదు. అందుకనే ఆర్సీబీ బౌలింగ్ భారం అంతా భువనేశ్వర్ పై ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నువాన్ తుషారా లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున ఒక్క మ్యాచ్ లో బాగా రాణించాడు. అండ్ ఆల్సో సుయాష్ శర్మ మిడిల్ ఓవర్స్ లో చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ కూడా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బౌలర్. అండ్ ఈ సంవత్సరం మంగేష్ యాదవ్ ఆర్సీబీ తరపున డెబ్యూ చేసి మంచిగా రాణిస్తాడా లేదా చూడాలి. మరి ఆర్సీబీ బౌలింగ్ లో ఆల్రౌండర్లుగా ఉన్న కృణాల్ పాండ్యా అండ్ రొమారియో షెఫర్ట్లు మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ అండ్ ఇంపార్టెంట్ టైమ్ లో వికెట్లు అందించి మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ బౌలర్లుగా నిలిచారు. బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ జాస్ హెజ్ల్వుడ్ లేని లోటు ఆర్సీబీకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మరి చూడాలి ఐపీఎల్ లో స్టార్ట్ ఆఫ్ ద సీజన్ లో ఆర్సీబీ బౌలింగ్ ఎలా మ్యాచ్లు గెలిపిస్తుందా అని. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ సంవత్సరం ఐపీఎల్ లో ప్యాట్ కమిన్స్ స్టార్ట్ ఆఫ్ ద సీజన్ లో కొన్ని మ్యాచ్లకి దూరం అయ్యాడు. అండ్ ఆల్సో జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఐపీఎల్ నుంచి దూరం అవ్వడంతో జాక్ ఎడ్వర్డ్స్ కి రీప్లేస్మెంట్స్ గా డేవిడ్ పెన్ అనే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ని రీప్లేస్మెంట్ గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో వీక్ గా ఉంది కాబట్టి ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో డేవిడ్ పెన్ ని ప్లేయింగ్ 11 లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎనీవేస్ ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఓపెనింగ్ లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3 లో ఇషాన్ కిషన్, నంబర్ 4 లో హెన్రిచ్ క్లాసెన్, నంబర్ 5 లో లియామ్ లివింగ్స్టన్, నంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 7 లో అనికేత్ వర్మ, నంబర్ 8 లో హర్ష దూబే, నంబర్ 9 లో హర్షల్ పటేల్, నంబర్ 10 లో డేవిడ్ పెన్, నంబర్ 11 లో జయదేవ్ ఉనద్కట్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా జీషన్ అన్సారీ. ఎస్ఆర్హెచ్ కి ఈ ప్లేయింగ్ 11 అయితే వన్ ఆఫ్ ద డేంజరస్ ప్లేయింగ్ 11 అనే చెప్పుకోవాలి. నంబర్ 9 వరకు సాలిడ్ పవర్ హిట్టింగ్ చేయగల లైనప్ ని కలిగి ఉంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో చాలా అంటే చాలా ఎక్స్‌ఫాక్టర్స్ అనే చెప్పుకోవాలి. పవర్ ప్లే లో స్కోర్ ఫాస్ట్ గా రావాలంటే వీళ్ళిద్దరూ కీలకం. ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ మాస్ అండ్ క్లాస్ గా పరుగులు చేయగలరు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో టాప్ 4 చాలా అంటే చాలా పటిష్టంగా కనిపిస్తోంది. నంబర్ 5 నుంచి బ్యాటర్ల ఫామ్ అటు ఇటు ఉంది. బట్ అయినప్పటికీ టాప్ 4 లో మంచి స్టార్ట్స్ అందించారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సాలిడ్ టచ్ లోకి వచ్చేస్తారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పుకోవాలి. బౌలింగ్ లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా ఫెయిల్ అయినప్పటికీ ఈ సంవత్సరం మళ్ళీ ఆ బౌలింగ్ యూనిట్ పై నమ్మకం ఉంచారు. బట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు దూరం అవడంతో బౌలింగ్ లో అండ్ కెప్టెన్సీలో ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే పడుతుంది. కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. బట్ బౌలింగ్ లో అయితే కంప్లీట్ గా ఎస్ఆర్హెచ్ కి ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. బట్ ప్లేయింగ్ 11 లో చెప్పుకున్నట్టు ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో డేవిడ్ పెన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం తన బౌలింగ్ స్టాట్స్. T20 లో బిలో 8 ఎకానమీ, మిగిలిన ఫార్మాట్ లో బిలో 6 ఎకానమీ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు డేవిడ్ పెన్ ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడా అని. డేవిడ్ పెన్ ఇంగ్లాండ్ కు చెందిన అత్యంత నైపుణ్యం కలిగిన ఎడమ చేతి ఫాస్ట్ మీడియం బౌలర్ గా ప్రసిద్ధి చెందాడు. అతను వైట్ బాల్ క్రికెట్ లో ముఖ్యంగా పవర్ ప్లే లో అద్భుతంగా రాణించగలడు. అతను వివిధ డొమెస్టిక్ లీగుల్లో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ T20 లీగులో కీలక బౌలర్ గా నిలిచాడు. మరి ఈ సంవత్సరం ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేయబోతున్నాడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ అండ్ ఆల్సో డేవిడ్ పెన్ బౌలింగ్ ట్రియో అయితే ఎస్ఆర్హెచ్ కి కీలకమనే చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ల గురించి ఒక్కో వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, అవి కూడా చూసేయండి. ఈ రెండు జట్ల మధ్య బ్యాటింగ్ వాళ్ళ స్ట్రెంత్ అనే చెప్పుకోవాలి. అండ్ బౌలింగ్ లో ఈ రెండు జట్లకి కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తోంది. ఆర్సీబీకి స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అండ్ రజత్ పటిదార్ ఫామ్ కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ టాప్ 4 బ్యాటర్లు ఫెయిల్ అయ్యారంటే ఫినిషింగ్ లో ఉన్న బ్యాటర్లు ఎంత వరకు ఎస్ఆర్హెచ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తారో చూడాలి. ఈ రెండు జట్లు బౌలింగ్ లో ప్రాపర్ గా రాణించారంటే ఈ రెండు జట్ల మధ్య మరో ఉత్కంఠ భరితమైన పోరును చూడొచ్చు. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటికీ ఈ రెండు జట్లు 25 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ 11 మ్యాచ్లు, ఎస్ఆర్హెచ్ 13 మ్యాచ్లు గెలిచారు. స్టాట్స్ ప్రకారం రెండు టీముల మధ్య ఒక గ్రేటెస్ట్ రైవల్రీ అనే చెప్పుకోవాలి. బట్ ఆర్సీబీ పై ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఎక్కువ గెలిచింది కాబట్టి ఎస్ఆర్హెచ్ దే కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవాలి. ఈ రెండు జట్లు లాస్ట్ గా ఆడిన 5 మ్యాచ్ల్లో రెండు జట్లు 4 మ్యాచ్లు గెలిచారు. అందుకనే మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ వర్సెస్ స్టాండర్డ్ కెప్టెన్ గా ఎస్ఆర్హెచ్ కి నాయకుడిగా ఇషాన్ కిషన్ ల మధ్య కెప్టెన్సీ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రజత్ పటిదార్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున కెప్టెన్సీ చేసి 18 ఏళ్ల నిరీక్షణకు పులి స్టాప్ పెట్టి మొట్టమొదటిసారి ఆర్సీబీకి టైటిల్ అందించాడు. ఇషాన్ కిషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ లో నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. బట్ 2025లో జార్ఖండ్ ని అద్భుతమైన కెప్టెన్సీతో మొట్టమొదటిసారి స్మార్ట్ లో ఛాంపియన్స్ గా నిలిపాడు. అందుకనే వీళ్ళిద్దరు కెప్టెన్సీ చాలా కీ ఫ్యాక్టర్ అనిపిస్తోంది. ఆర్సీబీ తరపున ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే బ్యాటింగ్ లో సాలిడ్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ కీ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా ఆర్సీబీ తరపున రాణించారు. ఇక బౌలింగ్ లో అబ్సల్యూట్లీ భువనేశ్వర్ కుమార్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీకి మెయిన్ బౌలర్ అయిన జాసిద్ రూడ్ లేని కారణంగా భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ లో చాలా అంటే చాలా కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఎస్ఆర్హెచ్ తరపున బ్యాటింగ్ లో ఓపెనర్స్, బౌలింగ్ లో డేవిడ్ పెన్ కీ ప్లేయర్లు అనిపిస్తోంది. ఓపెనర్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా మ్యాచ్ లోనే ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్ ఎవరా అని చూసుకుందాం. బౌలింగ్ లో డేవిడ్ పెన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావడంతో స్వింగ్ బౌలింగ్ అద్భుతంగా చేయగలడు. అందుకనే ఎస్ఆర్హెచ్ కి వీళ్ళు ముగ్గురు కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. అండ్ ఫైనల్లీ మనం ఎంతగానో ఎదురు చూసే టాప్ 4 ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే పవర్ హిట్టింగ్ చేయాలని చూస్తాడు. భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ మాయతో బ్యాటర్లను వణికించగలడు. సో అందుకనే వీళ్ళిద్దరు బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. నంబర్ 2 హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. హెన్రిచ్ క్లాసన్ స్పిన్నర్లపై విరుచుకు పడతాడు. కృణాల్ పాండ్యా తనదైన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టగలడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నంబర్ 3 ఫిల్ సాల్ట్ వర్సెస్ జయదేవ్ ఉనద్కట్. ఫిల్ సాల్ట్ ని ఇప్పటికే జయదేవ్ ఉనద్కట్ ఒకసారి డిస్మిసల్ చేశాడు. ఫిల్ సాల్ట్ రీసెంట్ గా అంత మంచి ఫామ్ లో లేడు కాబట్టి పవర్ ప్లే లో జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ చేస్తే ఫిల్ సాల్ట్ తలబడే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి జయదేవ్ ఉనద్కట్ ని ఎదుర్కొని ఫిల్ సాల్ట్ ఎంతవరకు రాణిస్తాడా అని. నంబర్ 4 విరాట్ కోహ్లీ వర్సెస్ డేవిడ్ పెన్. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టగలడు. బట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కి కొద్దిగా తలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. మనందరికీ తెలిసిన గత కొన్ని సంవత్సరాలుగా డిఫరెంట్ ఫార్మాట్స్ లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ని తలపడుతూ వచ్చాడు. డేవిడ్ పెన్ స్వింగ్ బౌలింగ్ చేయగలడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ల మధ్య ఎవరు గెలుస్తారో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటనుగా అటుగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.